ఓట్ల కోసం రాజకీయాలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలో చాలా జరిగినాయి. కానీ మోడీ ప్రభుత్వం ఏం చేసినామని సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ గురించి అవి ఓట్ల కోసం వాళ్ళు వాడుకుంటున్నారని చెప్తున్నారు. అది ఒక టెర్రరిస్ట్ మాట్లాడాల్సిన మాటలు, ఒక దేశభక్తి ఉన్నవాడు మాట్లాడాల్సిన మాట కాదు. ప్రపంచ యాత్ర అందరూ కూడా ఇవాళ అన్నది మోదీ గారు కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కానీ వాళ్ళు చెప్పలే ఏమని మేము సర్జికల్ స్ట్రైక్ చేసినామని. ఆర్మీ చెప్పింది. ఆర్మీ జనరల్ హ్యాస్ సెడ్ దట్ మేము పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి నాకు? అవును, మా దగ్గర ఇంతమంది చచ్చిపోయారు, 350 మంది చచ్చిపోయారు అని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నట్టే కదా. ఆ టెర్రరిస్ట్ క్యాంప్ లేవని ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మనందరినీ బుకాయిస్తున్నారు. దానికి వాళ్ళు ఎట్లా ఇది చేసుకుంటారు? కానీ ఆడ జరిగిన సెల్ ఫోన్లు ఏవైతే దొరికినాయో, ఇన్ని 350 సెల్ ఫోన్లు ఆ గ్రౌండ్ మీద దొరికినాయి. దానికి నిదర్శనం కాదా ఆడ మనుషులు ఆడ ఉన్నారని చెప్పి? కాబట్టి ఆ టెర్రరిస్ట్ క్యాంపును కొట్టింది, సర్జికల్ స్ట్రైక్ అయ్యింది కాంది అనేది అది దేశము, ఇవాళ అందరూ జవాన్లు, ప్రతి ఒక్క ప్రజలు అందరు కూడా చెప్తుంటే కేసీఆర్ గారు ఒక్కరు మాత్రం ఉగ్రవాదుల మాట మాట్లాడుతున్నారు.